చాలమ్మా అక్కడ వరకు చాలండి. మొదటి సమయాల గ్రంథం 7వ అధ్యాయము 5-6 వచనాలలో రాయబడిన మాట, అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులనందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుచు వచ్చెను. ఈ వాక్యము నుండి మనం కొన్ని మాటలు, ఒక 2-3 విషయాలు మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఇశ్రాయేలీయులకు సమూయేలు ప్రవక్తగా ఉండి, న్యాయాధిపతిగా ఉండి వారిని నడిపిస్తున్న కాలంలో అక్కడ శత్రువులు ఎప్పటికప్పుడు ఇశ్రాయేలీయుల మీద పగ తీర్చుకోవాలని యుద్ధం ప్రకటించి, ఫిలిస్తీయులు అవకాశము దొరికితే ఇశ్రాయేలీయుల మీద పడి దండెత్తి వారిని హతము చేసి రాజ్యాన్ని లాక్కోవాలని చూస్తూ ఉన్న సమయంలో శత్రువులకు భయము కలిగించే విధానంలో దేవుని ప్రజల పక్షాన నిలబడింది న్యాయాధిపతి అయిన ప్రవక్త అయిన సమూయేలు. అలాంటి సమయంలో ఇరుపక్కల లేదా చుట్టుపక్కల ఫిలిస్తీయులు కాచుకొని ఎప్పుడు దండెత్తి వచ్చి పట్టణమును, దేశాన్ని, ప్రజలను ఆక్రమించాలి, అనేక సమస్యలతో చుట్టుముట్టాలని శత్రు సమూహము ఎదురు చూస్తున్న సమయంలో అక్కడ న్యాయాధిపతి అయిన సమూయేలు చెప్పిన మాటను మనము చూస్తాము. 5వ వచనంలో, ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపించండి. మిస్పా అనే ఒక స్థలం, అక్కడికి మీరందరూ కూడి రండి, నేను మీ పక్షమున దేవునికి ప్రార్థన చేస్తాను. సంఘాన్ని పిలిచాడు దైవజనుడు. సంఘం అంతా వచ్చినప్పుడు సంఘం కొరకు, అక్కడున్న సమస్యల కొరకు, ఆ వ్యక్తుల కొరకు, ఆ కుటుంబాల కొరకు, ఆ పరిస్థితుల కొరకు నేను దేవునికి ప్రార్థన చేస్తానని దైవజనుడు సర్వ సమాజమును, సంఘమునంతా పిలిపించాడు. అప్పుడు 6వ వచనంలో, వారు మిస్పాలో కూడుకున్నారు. సంఘముగా కూడుకోవాలి. క్రైస్తవులంతా, దేవుని ప్రజలంతా సంఘంగా కూడుకోవాలి. సంఘ ఆర్డర్ ప్రకారంగా శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటే ఉపవాస ప్రార్థన కూడుకోవాలి. కుటుంబ ఆరాధనలు ఉంటే కుటుంబ ప్రార్థనలకు కూడుకోవాలి. ఆదివారం ఆరాధన కూడుకోవాలి. సిద్ధపాటు కూడికకు కూడుకోవాలి. ఆదివారం ఆరాధనలో దేవుని సన్నిధిలో కూడుకోవాలి. సంఘం అంతా కూడి రావాలి. దైవజనుడు పిలిపివ్వగానే సంఘం అంతా, ఇశ్రాయేలీయులందరూ కూడి వచ్చి ఏం చేశారు? నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉన్నారు. నీళ్లు చేది పోశారు. సమాజంగా కూడుకోవాలి. అది ఫస్ట్. దేవుని సన్నిధికి రావాలి. వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో కుమ్మరించే అనుభవంలోనికి రావాలి. పశ్చాత్తాపంలోనికి రావాలి. దేవుని సన్నిధిలో కుమ్మరించే అనుభవం రావాలి. మొదటిది, దేవుని సన్నిధిలో కుమ్మరించే అనుభవము ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, హన్న ప్రార్థన చేస్తుంది దేవాలయంలో. ఇక్కడ దైవజనుడు వచ్చి, అమ్మా ఎంతకాలం నువ్వు మత్తురాలుగా ఉంటావు అని అడిగినప్పుడు అక్కడ అన్న చెప్పిన మాట, నేను నా దేవుని సన్నిధిని, నా హృదయమును కుమ్మరించుకొనుచున్నాను. చదువుతారా ఆ మాట? ఆ మంచి మాట చదవండి ఒకసారి. మొదటి సమూయేలు 1:15. అన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానినై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నేను దేవుని సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకొనుచున్నాను అని అన్న తెలియజేస్తా ఉంది. దేవుని సన్నిధిలో కుమ్మరించే అనుభవం రావాలి. అన్న గురించి అందరికీ తెలుసు, క్రైస్తవ లోకానికి అంతా తెలుసు. తెలుసుకొని ఏం లాభము? చేయనప్పుడు, అలా చేయనప్పుడు. అన్న చెప్తుంది, నా దేవుని సన్నిధిలో నేను నా హృదయాన్ని, నా ఆత్మను కుమ్మరించుకొనుచున్నాను అని
తను పలుకుతూ ఉంది. కీర్తనలు 62వ కీర్తన 8వ వచనం చదవండి. ఈ మాట మీద కొన్ని మాటలు చదువుదాము. దేవుని సన్నిధిలో కుమ్మరించే అనుభవము, దీన్ని ధ్యానం చేద్దాం. ఈ మాటను, ఈ లైన్ను మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం ఒకసారి. కీర్తనలు 62వ కీర్తన 8వ వచనం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయం. చాలా. ఎక్కడ కుమ్మరించాలి మన హృదయాలను? దేవుని సన్నిధిలో. ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధికి వచ్చి నీళ్లు చేది దేవుని సన్నిధిలో కుమ్మరించారు. హన్న తన ఆత్మను దేవుని సన్నిధిలో నేను కుమ్మరించుకుంటున్నాను అంటుంది. కీర్తనకారుడు అంటున్నాడు, మన హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించబడాలి. దేవుని సన్నిధిలో కుమ్మరించబడే అనుభవము ప్రతి క్రైస్తవులు, విశ్వాసులు, సేవకులు కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో మన హృదయములను కుమ్మరించాలి. ఎందుకంటే ఆయనే మనకు ఆశ్రయము కనుక. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. ఇంకా దేని కొరకు కుమ్మరించాలి? విలాప వాక్యములు 2వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా తర్వాత ఉంది. 2:9-19. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మోగను ఆకలి కొనిన వారు మూర్ఛిల్లుచున్నారు, నువ్వు ఎవని ఎడల ఆ ప్రకారం చేస్తావు. ఇక్కడ దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా మనం కుమ్మరించాలి. నీ బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలని, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. కుమ్మరించే అనుభవంలోనికి రావాలి మనం. కుమ్మరించే అనుభవంలోనికి మనము రావాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాము, ఆయన దేవుని సన్నిధిలో కుమ్మరించబడే అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇర్మియా 9వ అధ్యాయము 1వ వచనంలో నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును గాక. ఇక్కడ ఆయన దేవుని సన్నిధిలో ఆయన ఏడ్చి ప్రార్థన చేసిన విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. జనులు ఎందరో హతమైపోతా ఉన్నారు. యేసయ్యని ఎరగకుండానే హతమైపోతూ ఉన్నారు, నాశనం అయిపోతున్నారు, నశించిపోతున్నారు. ఎవరు నశించుట ఆయన చిత్తం కాదు కదా. ప్రతి వారికి స్వార్థ అందించబడాలి, ప్రతి వారు రక్షణ పొందాలి. నా జనులలో అతులైన వారిని గూర్చి నేను దివారాత్రములు కన్నీరు విడిచినట్లుగా నా తల జలమయముగాను నా కన్నుల కన్నీళ్లు ఊటగా, కన్నుల నుంచి దారగా ఆరుతూనే ఉంది. ఆయన తల నీలకొండలాగా మారిపోయింది, కన్నీటి ఊటగా మారిపోయింది. నా తల జలమయముగా మారిపోయింది, నా కన్నులు కన్నీటి ఊటగా మారిపోయాయి. అంతగా ఏడ్చి ప్రార్థన చేశాడు ప్రజల కొరకు, ప్రజల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, రక్షణ పొందని వారి కొరకు. ఇటువంటి భారం మనకున్నది. నీ కుటుంబం కొరకు కావచ్చు, నీ సంఘం కొరకు కావచ్చు, రక్షణ లేని నీ కుటుంబము, నీ ఇరుగు పొరుగు వారు, నీ సంఘంలో లేదా నీ కాలనీలో, నీ గ్రామంలో, నీ దేశంలో రక్షణ లేక నాశనానికి వెళ్ళిపోతున్న ప్రజల గురించి ఇర్మియా, నా కన్నులు కన్నీటి ఊటగా నా తల జలమయముగా, అంతగా నేను రాత్రింబవలు దివారాత్రములు నేను దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తున్నాను. కుమ్మరించే అనుభవం ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలకు, ప్రతి విశ్వాసికి ఉండాలి. కుమ్మరించే అనుభవము తప్పకుండా మనము కలిగి ఉండాలి. నెక్స్ట్ మనం ముఖ్య వచనం ఏదైతే చదివామో ఆ వచనంలోనికి వచ్చేద్దాము. మిస్పాలో వాళ్ళు కూడుకున్నారు. ఒకటి, వారు దేవుని సన్నిధిలో నీళ్లు చేది కుమ్మరించారు. నీళ్లు చేది కుమ్మరించారు. మొదటి సమూయేలు 7:5 నుంచి మనం చూసినప్పుడు 5-6 వచనాలు చూసినాం. 6వ వచనంలో
వారు ఉపవాసం ఉన్నారు అని వాక్యం చెప్తుంది. ఉన్నదమ్మా? ఉపవాసము ఉన్నారు. వారు ఎక్కడ? మిస్పాలో ఉపవాసం ఉన్నారు. మిస్పా అంటే ఉపవాసం ఉండి ప్రార్థించే స్థలం. ఒకటి దేవుని సన్నిధిలో కుమ్మరించే స్థలం. మిస్పా అంటే దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించే స్థలము. రెండవది మిస్పా అంటే ఉపవాస ప్రార్థన చేసే స్థలం. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవం అది. వారు మిస్పాలో ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. మిస్పాలో వాళ్ళు ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఉపవాసము చాలా ప్రాముఖ్యమైనది, చాలా శక్తివంతమైనది. ఉపవాసము శరీరానికి భౌతికంగా కావచ్చు, మన ఆత్మకు కావచ్చు. ఉపవాసం అనేది చాలా శక్తివంతమైనది. ఉపవాసం ఉండటం ద్వారా భౌతికంగా నీ శరీరము స్వస్థత పొందుతుంది, ఆత్మీయంగా నీ ఆత్మ బలపడుతుంది. అంత మాత్రమే కాకుండా దేవుని సన్నిధిలో మనం ఉపవసించి ప్రార్థించిన ప్రతి అంశము ప్రభు దృష్టికి వెళ్తుంది, తప్పక ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. అది దాంట్లో చాలా శక్తి దాగి ఉన్నది. ఈరోజు ఉపవాస దినమును చాటించి మనం ప్రభు సన్నిధిలో ఈ విధంగా కూడి ప్రార్థన విజ్ఞాపనలు చేయడము నిజంగా దీని ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా దేవుడు మన జీవితంలో ఆయన కార్యాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అందుకనే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనా రండి. గడిచిన కాలం వృధా చేసింది చాలు, మీరు నష్టపోయింది చాలు, మీరు బాధపడ్డది చాలు, మీరు దుఃఖించింది చాలు. ఎక్కడెక్కడ దుఃఖించి ఎక్కడెక్కడ ఎంతో బాధను అనుభవించారో అది చాలిక. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. తిరిగి నా యొద్దకు రండి, నేను రెండంతలుగా ఇస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఉపవాసం ఉండి ఘనకార్యాలు, గొప్ప కార్యాలు సాధించిన వారు బైబిల్లో ఎందరో ఉన్నారు. యెహోషాపాతు ఉపవాస దినం చాటించాడు. యూదా దేశం అంతటా ఉపవాసాన్ని చాటించాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. యెహోషాపాతు ఉపవాస దినమును చాటించి యూదా అంతటా ఉపవాస దినం చాటించినప్పుడు ఆయన గొప్ప విజయం కలిగింది. ఉపవాసము ద్వారా గొప్ప విజయము ఉన్నది. జటిలమైన కఠినమైన సమస్యల నుండి గొప్ప విజయము ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనం సాధించగలుగుతాము. ప్రభు మనకు దయచేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్ ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనించినప్పుడు ఆహావ నది దగ్గర ఉపవాసం ఉన్నారు ప్రజలందరూ వచ్చి. ఆహావ నది దగ్గరికి వచ్చి ఉపవాసం ఉన్నారు. ఇల్లు వాకిలంతా విడిచిపెట్టేశారు, నది దగ్గరికి వెళ్ళారు. నది దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఉపవాసాన్ని స్టార్ట్ చేశారు. మనం ఉపవాసం ఉండడానికి తీర్మానం చేసుకోవాలి, ఉపవాసం ఉండడానికి నిశ్చయించుకోవాలి. ఉపవాసం ఉండడానికి చాలా పీస్ఫుల్గా సమాధానంగా ఉన్న చోటును ఎన్నుకొని, దేవుని మందిరం కావచ్చు లేదా ఇంకేదైనా డిస్టర్బెన్స్ లేని ఏరియా కావచ్చు, మనము ప్రభువు మీద దృష్టి కేంద్రీకరించి మనం ఉపవాస ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండేవారం ఉండాలి. దానియేలు ఉపవాస ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం నుండి చూసినప్పుడు దానియేలు 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుండి గొప్ప సమాధానం వచ్చింది. దేవుని దగ్గర నుంచి అనేక విషయాలు బయలుపరచబడ్డాయి. జరగబోయే విషయాలన్నింటినీ ప్రభు ఆయన తెలియజేశాడు. ఉపవాసం ఉన్నప్పుడు భక్తుల జీవితంలో గొప్ప కార్యాలు జరిగాయి. మరి మన జీవితంలో ఎందుకు జరగవు? తప్పక మన జీవితంలో కూడా ప్రభు కార్యము చేయగలడు. యోనా 3:5లో చూస్తాము. యోనా ఒక ప్రకటన చేశాడు. దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుడు మీ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. 120,000 మంది ప్రజలు కలిగిన ఆ నినేవే పట్టణాన్ని ప్రభు నాశనం చేయడానికి పూనుకున్నాడు. ఎందుకు ప్రభు నాశనం చేయాలనుకున్నాడంటే ఆ ప్రజల పాపము ఆకాశం అంటే ఆ నినేవే పట్టణస్థుల పాపము దేవుని దగ్గరికి చేరింది. దేవుడు దాన్ని చూసి తట్టుకోలేక ఈ పట్టణాన్ని నాశనం చేయాలని తీర్మానించాడు. కరుణ కలిగిన దేవుడు, గొప్ప దేవుడు కనుక ఒక అవకాశం ఇద్దామని చెప్పి తన భక్తుని, తన ప్రవక్తను యోనాను పంపించాడు. చివరిగా ఒకసారి ఒక ప్రకటన చేయి, రానున్న 40 రోజులలో మీ ఊరంతా నాశనం కాబోతుంది,
మీరందరూ చనిపోబోతున్నారు, మీ మీదకి ఉగ్రత ఉన్నది, దేవుని కోపం మీ మీద బహుగా రగులుకొని ఉన్నది. కాబట్టి మీరు పశ్చాత్తాపడి మార్మనసు పొంది ఉపవాసం ఉండి మీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మీ అందు కనికరపడతాడేమో అని ఒక్క ప్రకటన చేస్తే 120,000 మంది ప్రజలు, సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని, నేల మీద కూర్చున్న కడు పేదవాడు మొదలుకొని, పొలంలో ఉన్న పశువులు, తల్లి ఒడిలో ఉన్న పసిబిడ్డలు అందరూ ఉపవాసం చాటించారు. అందరూ ఉపవాసాన్ని పాటించారు. ఉపవాసం ఉండి తమ వస్త్రములు ఇప్పి గోనె బట్టలు ధరించుకొని బూడిదలో కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తున్నారు. పాపములను ఒప్పుకుంటూ ప్రార్థన చేసినప్పుడు ఆకాశమందు ఆసీనుడున్న దేవుడు, ప్రార్థనలు ఆలకించే దేవుడు వారి పశ్చాత్తాపాన్ని, వారి పాపములు ఒప్పుకోలను, వారి ఉపవాసాన్ని అంగీకరించి వారికి చేస్తానని చెప్పిన ఆ కీడు చేయకుండా ఆయన మానుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ఇక్కడ నుండి వస్తూనే ఉంది. ఎన్నోసార్లు, ఎన్నో పర్యాయాలు దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ ఉగ్రత నీ మీద నుండి తీరిపోవడానికి, ఆ శాపము, ఆ పాపము, ఆ రోగము, ఆ అప్పు, ఆ సమస్య నీ నుండి తొలగిపోవడానికి మరి మనం ఎందుకు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మోకాలేయం? ఇట్లా ఎన్నో అవకాశాలు ప్రభు మనకిస్తూ ఉన్నాడు. ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము, కానీ ఏ ఒక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ప్రభు కనికరం పొందట్లేదు. ఈ ఉపవాస ప్రార్థన కూడా మన మీద పనిచేసే ప్రతి కీడు, ప్రతి శాపం, ప్రతి పాపము, ప్రతి దరిద్రత్వాన్ని, ప్రతి రోగమును, ప్రతి అప్పును తీసివేయడానికి ప్రభువు మనకు చెప్పాడు. ఉపవాసమును ప్రార్థన చేయండి. కఠినమైన సమస్యలకు పరిష్కారము, జటిలమైన సమస్యలకు పరిష్కారము, బలమైన ప్రాబ్లమ్స్ నుంచి మనకు పరిష్కారం రావడానికి తప్పకుండా మన దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ప్రభువు మనకి సమయాన్ని అనుగ్రహింపజేశాడు. ఉపవాస ప్రార్థనలో అన్ని కట్లు తెంపబడతాయి. ఉపవాస ప్రార్థనలో మనం ఊహించని కార్యాలను దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఇశ్రాయేలీయులు మిస్పాలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు వారి పక్షాన జయమును కలగజేశాడు. ఉపవాస ప్రార్థన వారు చేసిన తర్వాత శత్రువులు వారిని యుద్ధం చేయడానికి శత్రువులు వచ్చినప్పుడు వీరు ఉపవాస ప్రార్థనను పరిగణనలో తీసుకొని అంగీకరించి దేవుడు శత్రువులు వారిలో వారి కన్ఫ్యూజ్ ఆత్మను పంపించి వారు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇశ్రాయేలీయుల చేతిలో ఎవరు నిలవలేక అందరూ పారిపోయారు, ఓడిపోయారు. దైవజనుడు, న్యాయాధిపతి సమూయేలు దహన బలి అర్పించినప్పుడు ఇశ్రాయేలీయుల పక్షముగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థనను అంగీకరించి సమూయేలు దహన బలి అర్పిస్తున్నప్పుడు ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయుల మీదకి వచ్చినప్పుడు దేవుడు ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములను ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. 10వ వచనంలో చూడండి దేవుని కార్యం ఎట్లా ఉంది. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? దైవజనుడి మాట విన్నారు. మొదట మీరు మిస్పాలో కూడుకోండి అనగానే వారందరూ కూడుకున్నారు, సమాజం కూడుకున్నారు, దేవుని సన్నిధికి వచ్చారు. వచ్చిన తర్వాత నీళ్లు చేది దేవుని సన్నిధిలో కుమ్మరించారు. వారి హృదయాలను కుమ్మరించారు. వారు హృదయాలను చింపుకున్నారు, వస్త్రాలను కాదు. వారు హృదయాలను చింపుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. వారు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఫిలిష్తీయులు తారుమారయ్యారు. ఇశ్రాయేలీయుల చేతిలో వారంతా ఓడిపోయినట్టుగా, హతమైనట్టుగా మనము చూస్తాం. 11వ వచనంలో ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఉపవాసం ఉండి వారు దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు జరిగిన అనుభవాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం మనం. తర్వాత చివరిది మిస్పా అంటే ప్రార్థించే స్థలం. మిస్పాలో సమూయేలు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనను దేవుడు విన్నాడు. 10వ వచనంలో సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకు
యెహోవా ఆ దినమున 9వ వచనమమ్మా. అయ్యా, 9వ వచనము. సమూయేలు పాలు విడువని పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి సర్వాంగ బలిగా అర్పించి అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. చాలు. మిస్పాలో సమూయేలు బలి అర్పించి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. మిస్పా అంటే ప్రార్థించే స్థలం. మిస్పా అంటే ప్రార్థించే స్థలం. ఆసక్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థించే స్థలము మిస్పా. మనలో ప్రతి ఒక్కొక్కరికి మిస్పా అనుభవం ఉండాలి. మనలో ప్రతి ఒక్కొక్కరికి ఒక మిస్పా ఉండాలి. అన్నా మిస్పా దేవాలయంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసింది. మిస్పా అంటే ప్రార్థించే స్థలము. అన్న యొక్క మిస్పా ఏంటంటే దేవాలయం, దేవాలయంలో ప్రార్థించేది. ఇసుక యొక్క మిస్పా ఏంటి? గోడ తట్టు తిరిగి ప్రార్థించాడు. ఆయనకున్న ఆ మిస్పా ఏంటి అంటే ఆ గోడ. తర్వాత దానియేలు యొక్క మిస్పా ఏంటంటే ఆ యెరూషలేము వైపు కిటికీలు తెరవబడి ఉండడం, ఆ కిటికీ గుండా ఆయన అక్కడ యెరూషలేము వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేయడం. దానియేలు యొక్క మిస్పా ఏంటంటే కిటికీ. యేసయ్య యొక్క మిస్పా ఏంటంటే గెత్సేమనే తోట. గెత్సేమనే తోట లూకా సువార్త 22:44 ఆయన ఆ గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రక్త బిందువులుగా కారాయని వాక్యం చెప్తుంది. అంతగా మన కొరకు ఆయన ప్రార్థనలో పోరాటం చేశాడు, ప్రార్థించాడు. మిస్పా అంటే ప్రార్థించే స్థలం. మనలో మనకొక మిస్పా ఉండాలి. మిస్పా అంటే ప్రార్థించే గది, ప్రార్థన స్థలం. నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తావు? నీ గదిలో. నువ్వు ఏ చోట ఏ స్థలంలో ప్రార్థన చేస్తావు రెగ్యులర్గా, ఆ స్థలమే నీ మిస్పా. ఖచ్చితంగా ప్రార్థన గది, ప్రార్థన స్థలము, ప్రార్థించే సమయము తప్పక ప్రతి క్రైస్తవులు కలిగి ఉండాలి. ప్రార్థించే గది, ప్రార్థించే స్థలము, ప్రార్థించే సమయం తప్పకుండా ప్రతి వారు కలిగి ఉండాలి. యేసయ్య చెప్పాడు, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు ప్రార్థించినప్పుడు రహస్య ప్రార్థన, అది వ్యక్తిగతమైన ప్రార్థన, సంఘ ప్రార్థన, సమాజంలో ప్రార్థన. మిస్పా అంటే ప్రార్థించే స్థలం. మనకొక మిస్పా కావాలి, ప్రార్థన గది కావాలి, ప్రార్థించే స్థలం కావాలి, ప్రభువును కలుసుకునే స్థలం కావాలి. ప్రభువును కలుసుకునే స్థలము కావాలి. ఫిలిప్పీ పత్రిక 4:6 చెప్తుంది, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో బలహీనతలు ఉంటాయి, కానీ దేనిని గురించి చింతించకండి. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మన మనవులను ప్రభువుకు తెలియజేస్తే అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మన ప్రతి ప్రార్థనకైనా సమాధానం ఇస్తాడు. దేని గురించి చింతపడదు, కానీ ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, దేవుని సన్నిధిలో కుమ్మరించాలి, హృదయాన్ని కుమ్మరించాలి, దేవుని సన్నిధిలో సమాజంగా కూడుకోవాలి. ఈ విషయాలు ఇశ్రాయేలీయులు చేశారు కాబట్టి శత్రువులు వారి ఎదుట నిలవలేక పారిపోయారు. శత్రువులను వారు తరమగలిగారు, శత్రువులను వారు హతం చేయగలిగారు. మొదట వారు ఏం చేశారు? దైవజనుడు చెప్పిన మాటను విన్నారు, సమాజంగా కూడుకున్నారు, దేవుని సన్నిధిలో కూడుకున్నారు. తర్వాత వారు దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించారు, హృదయాన్ని కుమ్మరించి పశ్చాత్తాపడ్డారు. మూడవది, వారు ఆ మిస్పాలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. నాలుగవది, మిస్పా అంటే ప్రార్థించే అనుభవం, ప్రార్థన స్థలం. మనకు ఒక మిస్పా ఉండాలి, మనలో ప్రతి ఒక్కొక్కరికి ఒక మిస్పా కలిగి ఉండాలి. ప్రార్థించే ఆ చోటును, ఆ స్థలాన్ని కలిగి ఉండాలి. దేవుని మందిరంలోనా, నీ ఇంట్లోనా, లేదా ప్రార్థన గది ఉందా నీకు, లేదా నీ బెడ్రూమా, లేకపోతే నీ హాలా, నీ డైనింగ్ టేబులా, ఎక్కడో ఒక చోట నువ్వు తరచుగా ప్రార్థించే స్థలము, ప్రార్థించే గది, ప్రార్థించే సమయం ప్రతి వారు కలిగి ఉండాలి. అప్పుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు నువ్వు చూస్తావు, దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. శత్రువులందరినీ నువ్వు తరమగలుగుతావు. శత్రువులకు నువ్వు భయపడడం కాదు, నిన్ను చూస్తేనే శత్రువులు భయపడిపోతారు. ఫిలిస్తీయులు 5 రాజులు, 5 సర్దారులు, ఇశ్రాయేలీయులు ఒకరే. కానీ మరి ఎప్పుడైతే దైవజనుని మాట విని వారు సమాజంగా దేవుని సన్నిధిలో కూడుకున్నారో, దైవజనుని మాట విని ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిలో ఆయన హృదయాన్ని కుమ్మరించారో, దైవజనుని మాట విని వారు ఎప్పుడైతే మిస్పాలో ఉపవాసం ఉన్నారో, ఎప్పుడైతే వారు మిస్పాలో ప్రార్థించారో, వారితో పాటు దైవజనుడు ప్రార్థించారో, ఆ 10వ వచనం 11వ వచనం చూస్తే ఇశ్రాయేలీయులు ఓడిపోయారని చూస్తున్నాము. 11వ వచనంలో ఇశ్రాయేలీయులు తరమబడ్డారని చూస్తాము. 11వ వచనంలో ఫిలిస్తీయులు అక్కడ తరమబడ్డారు, హతము చేయబడ్డారు. ఫిలిస్తీయులు ఓడిపోయారు ఇశ్రాయేలీయుల చేతిలో.
ఇంత కార్యం జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఒక న్యాయాధిపతి దైవజనుడు ఉన్నాడు. వాళ్ళ కొరకు దహన బలి అర్పించి, వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, వాళ్ళను దేవుని సన్నిధికి నడిపించి, దేవుని సన్నిధి నుంచి వారికి దైవ వాక్యాన్ని బోధించే ఒక దైవజనుడు ఉన్నాడు. చక్కటి దైవజనుడు వారికి ఉన్నప్పుడు వారు ఆ ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అయ్యి ఫిలిస్తీన్ల మీద విజయాన్ని పొందగలిగారు. మన క్షేమం కొరకు, మన కుటుంబ క్షేమం కొరకు, మన ఆత్మ ఉజ్జీవం కొరకు ఉపవాస ప్రార్థన పెడితే, ఇట్లాంటి ఉపవాస ప్రార్థనలు మేము ఎన్నో చూసామనుకొని ఈ ఉపవాస ప్రార్థనకు సమయమే కేటాయించలేదు చాలామంది. ఇక్కడ గడిపే సమయము నువ్వు ఎంత డబ్బు వెచ్చించినా దొరకదు. ఇక్కడ గడిపి పొందుకున్న శక్తి, వాక్యం కావచ్చు, ఈ ప్రార్థన కావచ్చు, ఈ ఉపవాసం కావచ్చు, ఇక్కడ గడిపే ఈ సమయము చాలా శక్తివంతమైన సమయం. మీరందరూ ఎన్ని పనులున్న పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించాలని ఒక తీర్మానం చేసుకొని, ఇప్పుడైనా ఉపవాసం ఉండి మనం ప్రార్థించకపోతే ఎలా, మన పరిస్థితులు ఎలా బాగుపరచబడతాయి అని మీరందరూ నమ్మి విశ్వాసంతో వచ్చి దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థించి, ఉపవాసం ఉండి ప్రార్థించి, దైవ వాక్యాన్ని విని ఏదైతే దైవవాక్యం చెప్తుందో ఆ వాక్య ప్రకారంగా మనము కూడా చేసినప్పుడు మనము కూడా శత్రువైన ఫిలిస్తీయులను, శత్రువైన గొలియాతును, శత్రువైన అప్పును, రోగమును, సమస్యను, వీటన్నిటిని మనం తరమగలుగుతాం. వాటిని మనం ఓడించగలుగుతాం. ఈ సమస్యలన్నిటిని మనం అంతం చేయగలుగుతాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ఒకసారి తలలు వంచి కళ్ళు మూసుకొని అడుగుదామా దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధికి వస్తానయ్యా. వారు సమాజంగా కూడుకున్నారు, దేవుని సన్నిధిలో తమ హృదయములను కుమ్మరించారు. తీర్మానం చేద్దామా? అందరము ప్రార్థనలో తీర్మానం చేద్దాము. యేసయ్య, నేను కూడా నీ సన్నిధిలో ప్రార్థనలో నా హృదయాన్ని కుమ్మరించి, నీ సన్నిధిలోనే నా హృదయాన్ని కుమ్మరించి అడగడానికి, నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు, నా కుటుంబంలో ఇంకా రక్షణ లేని వారి కొరకు, వారి రక్షణ మారుమనసు కొరకు హన్నా వలె నీ సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తానయ్యా అని అడగండి. ఇర్మియాలాగా నశించిపోతున్న వారి కొరకు, రక్షించబడక నాశన కోపంలోనికి వెళ్ళిపోతున్న అనేక జనుల కొరకు ప్రార్థించే భారం నాకు ఇవ్వు అని అడగండి. తీర్మానం చేయండి. ఇర్మియాలాగా నేను కూడా ప్రార్థన చేసే కృప నాకు దయచేయండి అయ్యా అని అడగండి. అందరము అడుగుదాం. మిస్పాలో వారు ఉపవాసం ఉండి ప్రార్థించారు. మిస్పా అంటే అది ఉపవాసం ఉండి ప్రార్థించే స్థలము. యెహోషాపాతు ఉపవాస దినాన్ని చాటించాడు. అహావ నది దగ్గర ఉపవాసం ఉండండి అని ఎజ్రా, నెహెమీయాలు చాటించారు. దానియేలు ఉపవాసం ఉండి దేవుని కార్యాలను ఆయనకు బయలుపరచబడ్డాయి. యోనా ఉపవాసం ఉండి యోనా ప్రకటన విని ఉపవాసం విన్న నినేవే ప్రజలు మరణం నుండి తప్పించబడ్డారు, ఉగ్రత నుండి తప్పించబడ్డారు, శ్రమ నుండి, కష్టం నుండి, ఆరోగ్యము, అనారోగ్యం నుంచి, అప్పు నుంచి, దుష్టుని, సాతాను చిక్కుముళ్ళ నుంచి వారు తప్పించబడ్డారు. మనం తప్పించబడాలంటే నినేవే వారిలాగా కఠినమైన ఉపవాసం ఉండి ప్రార్థించి గొప్ప కార్యాలను వారు చూడగలిగినట్టుగానే మనం కూడా చూద్దాం. ఆ విధంగా ఉండడానికి నాకు సహాయం చేయండి ప్రభు అని అడగండి. అడిగి పొందుకుందాం. ఓ తీర్మానం చేద్దాం. మిస్పా అంటే అది ప్రార్థించే స్థలం. అక్కడ ప్రార్థిస్తే దేవుడు వింటాడు. ప్రార్థించే స్థలం నీకుండాలి, ప్రార్థించే సమయం నీకుండాలి, ప్రార్థించే గది నీకుండాలి, ప్రభువును కలుసుకునే స్థలం కావాలి. కేటాయించండి, నిర్ణయించండి, సిద్ధపరచుకోండి. అక్కడ ప్రార్థిస్తే ఆ ప్రార్థనలు విన్న తర్వాత, ఆ ప్రార్థనలు విన్న దేవుడు ఇశ్రాయేలీయులకు ఎలా జయమిచ్చాడో ఈ మధ్యాహ్న కాల వేళలో ప్రియ సహోదరి, సహోదరుడా, నీ తీర్మానాన్ని విని, నువ్వు చేసే ప్రార్థనలు విని ప్రభువు నీ శత్రువులను నీ ఎదుట తరిమేస్తాడు. నీ రోగమును తీసేస్తాడు, నీ అప్పును తీసేస్తాడు, నీ దరిద్రత్వాన్ని, సోమర్తనాన్ని, నిద్రమత్తును తీసేస్తాడు, నీ నిర్లక్ష్యాన్ని తీసేస్తాడు. నువ్వు తీర్మానం చేయగలిగితే ప్రభువు మనల్ని సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేని గురించి చింతపడొద్దు. ప్రతి విషయంలో ప్రార్థన, విన్నపములు, విజ్ఞాపనలు చేసి దేవునికి తెలియచేసినప్పుడు దేవుడు అద్భుతంగా తన కాపుదలను మనకిస్తాడు. అద్భుతంగా తన సమాధానాన్ని మన హృదయానికి, మన తలంపులకు కావలిగా ఉంచుతాడు. అడుగుదాం, దేవుని అడుగుదాం. ప్రభువానికి స్తోత్రం.